ఇప్పుడు ఆల్రెడీ పాలినామియల్స్లో చిన్న చిన్న బేసిక్స్ చెప్పిన డెఫినేషన్స్ ఒకసారి టెక్స్ట్ బుక్ ఒకసారి నువ్వు చూడవు కానీ 2.1 ఓన్లీ గ్రాఫ్ నుంచి స్టార్ట్ అయింది నీకు అంటే ఫస్ట్ గ్రాఫ్ అంటే ఫస్ట్ వీళ్ళకు ఉండే ఫస్ట్ ఎక్సర్సైజ్ నీకు లేదు అది నువ్వు విను ఏం కాదు విను ఇప్పుడు ఏంటి వీళ్ళకి ఒకటి ఫస్ట్ 3.1లో ఎస్సీఆర్టీ 3.1 రావు కానీ ఆల్రెడీ మీరు 9th లో చదువుకున్నారు ఇవి విను ఇప్పుడు ఎస్సీఆర్టీ 3.1లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు P of x ఇచ్చాడు P of x is equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6 ఇచ్చాడు టెక్స్ట్ బుక్స్ ఉంటే ఓపెన్ చేసుకోండి ఇదే కదా క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అవునా ఫస్ట్ క్వశ్చన్ ఇది దీంట్లో ఈ ఫస్ట్ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇది అడుగుతున్నాడు కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 అడుగుతున్నాడు ఇప్పుడు కోఎఫిషియంట్ అంటే ఏం చెప్తున్నా నేను కోఎఫిషియంట్ అంటే ఏం చెప్పినా రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి పేర్స్లో ఉంటాయి కదా సో పేర్స్లో కలిసి ఉంటే దాన్ని మనం కోఎఫిషియంట్స్ అంటాము ఇప్పుడు x పవర్ 5 ఇక్కడ ఉంది దానికి కోఎఫిషియంట్ ఏముంది -6 ఉంది ఏముంది -6 ఉంది సో ఈజ్ ఈక్వల్ టు -6 ఇది జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో వచ్చే క్వశ్చన్స్ ఇది అండ్ దీంట్లో సబ్ క్వశ్చన్ 2 వచ్చేసి ఏం అడుగుతున్నాడు డిగ్రీ ఆఫ్ P of x డిగ్రీ అడుగుతున్నాడు ఇప్పుడు చెప్పండి డిగ్రీ అంటే ఏం చెప్పిన హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అదే డిగ్రీ సో మరి డిగ్రీ ఎంత 7 అయిపోయింది నెక్స్ట్ థర్డ్ ఏం పడుతున్నాడు కాన్స్టెంట్ టర్మ్ ఏంటి దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ -6 ఎందుకంటే ఇదే కదా కాన్స్టెంట్ టర్మ్ సో -6 ఇస్ ద కాన్స్టెంట్ టర్మ్ అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏం డౌట్ లేదు కదా డౌట్ ఉందా డౌట్ ఏం లేదు కదా అర్థమైంది కదా వద్దనో క్లియర్ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతే స్టేట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ చాయిస్ అంటున్నాడు సో ఏది ట్రూ ఆర్ ఫాల్స్ రాయమంటున్నాడు అండ్ దానికి రీజన్స్ కూడా ఇవ్వమంటున్నాడు అర్థమైందా ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ రూట్ 2x² - 3x + 1 ఇది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అన్నాడు సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ రూట్ 2x² - 3x + 1 ఈజ్ రూట్ 2 అంటారు ట్రూ ఆర్ ఫాల్స్ అదే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ రూట్ 2x² - 3x + 1 ఈజ్ రూట్ 2 అంటాడు అంటే ఈ ఈక్వేషన్కి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ రూట్ 2 అంటున్నాడు ట్రూ ఆర్ ఫాల్స్ అది ఇప్పుడు ఏమంటున్నాడు P of x అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు రూట్ 2x² - 3x + 1 సో దీనికి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమంటున్నాడు రూట్ 2 అంటున్నాడు ట్రూ ఆర్ ఫాల్స్ అది ఫాల్స్ ఎందుకంటే మనకు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 2 వస్తుంది సో ఫాల్స్ దేర్ సిన్స్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈస్ హైయెస్ట్ డిగ్రీ దట్ ఈస్ 2 రాసుకున్నారా ఏందో రీజన్స్ కూడా ఇవ్వమన్నాడు కాబట్టి రీజన్ కూడా ఇచ్చేసిన ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ఫాల్స్ అని రాస్తారు ఫాల్స్ because degree of polynomial is highest degree of equation and it is 2 next second one ఏమంటున్నాడు coefficient of x² in the polynomial coefficient of x² in polynomial P of x is equal to 3x cube minus 4x² plus 5x plus 7 is 2 అంటున్నాడు true or false true or coefficient of x² in polynomial P of x is equal to 3x cube minus 4x² plus 5x plus 7 is 2 అంటాడు అంటే x² కి కోఎఫిషియంట్ 2 అంటున్నాడు x² కి కోఎఫిషియంట్ 2 అంటున్నాడు ట్రూ ఆర్ ఫాల్స్ అదే ఫాల్స్ ఎందుకంటే కోఎఫిషియంట్ వచ్చేసి దానికి -4 రావాలి అర్థమైందా సో రాసేయండి ఇట్ ఈస్ ఫాల్స్ బికాస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ -4 ఫాల్స్ అని పెట్టి బికాస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ -4 రాసినరా అయిపోయిందా అయిపోయిందా
చెప్పనా చెప్పనా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ ఈస్ 0 అంటున్నాడు. థర్డ్ వన్ డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ ఈస్ 0. ట్రూ ఆర్ ఫాల్స్ ఇది? డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ ఈస్ 0. ట్రూ ఆర్ ఫాల్స్? డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ ఈస్ 0. ట్రూ ఆర్ ఫాల్స్? ఏమొస్తుంది డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్? ఇప్పుడు కాన్స్టాంట్ టర్మ్ అంటే నేను ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ రాస్తా. జనరల్ ఈక్వేషన్ ఏంటిది? ax² ప్లస్ bx పవర్ 1 ప్లస్ cx పవర్ 0. ఇదే కదా జనరల్ ఈక్వేషన్. నేను 0 రాసిన డిగ్రీ పవర్ ఇప్పుడు 0 రాదు, 1 వస్తాయి. a పవర్ 0 ఎంత? పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ 9th క్లాస్లో చదివినారు కదా. a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎనీథింగ్ పవర్ 0 వస్తే 1 వస్తుంది ఆన్సర్. నీకు 1000 పవర్ 0 వచ్చినా కానీ ఆన్సర్ 1 వస్తుంది. కాబట్టి x పవర్ 0 ఉన్నప్పుడు ఏమొస్తుంది? 1 కదా. అప్పుడు కాన్స్టాంట్ టర్మ్ నీకు c వస్తుంది కదా. కాబట్టి ఏంటిది? ఇది ట్రూ. ఎందుకంటే కాన్స్టాంట్ డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ ఈజ్ 0. డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ ఈజ్ 0. సో కాబట్టి ట్రూ. ఫర్ ఎనీ కాన్స్టాంట్ టర్మ్ డిగ్రీ ఈజ్ 0. సో కాబట్టి ఆన్సర్ ఏమో ట్రూ రాసి ఫర్ ఎనీ కాన్స్టాంట్ టర్మ్ డిగ్రీ ఈజ్ 0. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏం అడుగుతున్నాడు మీకు? ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 1 more than ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఇట్. ఫోర్త్ వన్ వచ్చేసి ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 1 more than the number of terms in it. నీట్గా రాసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నా. సో ఏమంటున్నాడు? డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్, మీరు క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్సే రాసుకోండి. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ పెట్టి ఆన్సర్ రాసుకోండి డైరెక్ట్గా. టెక్స్ట్ బుక్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి. సో ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 1 more than ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఇట్ అంటున్నాడు. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 1 more ఉంటుంది ఎప్పుడైనా కానీ. Degree of polynomial is 1 more than the number of terms in it. True or false అది? సో జనరల్గా ఎప్పుడు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అండ్ దాని డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ అస్సలు రిలేషన్ ఉండదు. దానికి రిలేషన్ ఉంటుంది, దానికి ఉండదు. ఏమంటున్నాడు? నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి 3 ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. కానీ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఉంది 2 ఉంది. అసలు దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? డిగ్రీ ఆఫ్ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ టర్మ్స్కి లేదు. ఇక్కడ నాకు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పవర్ 2 వస్తుంది అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాకు 3 టర్మ్స్ ఉన్నాయి. దానికి రిలేషన్ ఏం లేదు. సో కాబట్టి ఇది ఫాల్స్ బికాస్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఫోర్త్ క్వశ్చన్లో డౌట్ వస్తుంది మీకు, నాకు తెలిసి డౌట్ వస్తుందా దీంట్లో? ఉన్నాయి, తొందరగా ఏం అయిపోతుంది కానీ చేస్తా, వరుసగా చేసుకుంటూ పోతా. ఆగు, ఎందుకు తొందర? ఈ క్వశ్చన్లో డౌట్ ఉంది. ఫోర్త్లో ఏమైనా ఏం డౌట్ లేదు కదా. ఏం అడిగినాడు? డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 1 more than నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటున్నాడు. కానీ జనరల్గా దీనికి ఏం రిలేషన్ ఉండదు. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఏ రిలేషన్ ఉండదు. అందుకని అది ఫాల్స్ అయిపోయింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. P of t is equal to t power 3. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి P of t is equal to t cube minus 1. So P of t is equal to t cube minus 1. Find the values. First P of 1, P of minus 1. నువ్వు కూడా విను. P of 0, P of 2 and P of minus 2. ఇప్పుడు చేయాల్సింది ఏంటిది? ఈ P of t ప్లేస్లో ఈ నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేయడమే, ఏం లేదు.
సో ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1 క్యూబ్ వాల్యూ నీకు 1 వస్తుంది కాబట్టి 1 మైనస్ 1 ఏమవుతుంది 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ p ఆఫ్ మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1 చేస్తే మైనస్ 1 హోల్ క్యూబ్ వాల్యూ ఏమొస్తుంది మైనస్ 1 వస్తుంది. అండ్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ అడిషన్ చేస్తాము, సింబల్ ఏముంటే అది రాస్తాం. సో కాబట్టి మైనస్ 2 అర్థమైందా కలదా అర్థమైంది కదా. సో నెక్స్ట్ p ఆఫ్ 0 క్యూబ్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 1 మైనస్ 1. సో p ఆఫ్ 2 క్యూబ్ మైనస్ 1 2 క్యూబ్ ఎంత వాల్యూ 8 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. అండ్ p ఆఫ్ మైనస్ 2 అంటే మైనస్ 2 హోల్ క్యూబ్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9. సో ఇది థర్డ్ క్వశ్చన్. ఇది నెక్స్ట్ చెక్ వెదర్ మైనస్ 2 అండ్ 2 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాడు. ఏం రావట్లేదు. నెక్స్ట్ ఏమంటాడు చెక్ వెదర్ 2 అండ్ మైనస్ 2. ఫోర్త్ వన్ వచ్చేసి చెక్ వెదర్ 2 అండ్ మైనస్ 2 ఆర్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటున్నాడు. సో చెక్ చేయాలి మనం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 6. సో x స్క్వేర్ మైనస్ x మైనస్ 6 ఇచ్చిండు క్వశ్చన్. అండ్ 2 అండ్ మైనస్ 2 అనేది దానికి జీరోస్ అంటే ఏంటి మనకు ఫైనల్గా ఆన్సర్ ఏం రావాలి 0 రావాలి. 0 వస్తేనే దాన్ని జీరోస్ అంటాము అవునా కదా. సో 0 వస్తుందా రాదో చెక్ చేద్దాం. సో 0 వస్తుందా రాదో చెక్ చేయడానికి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 6. ఇప్పుడు x ప్లేస్ లో నేను 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ మైనస్ 2 మైనస్ 6 2 స్క్వేర్ 4 మైనస్ 2 మైనస్ 6 ఏమొస్తుంది 4 మైనస్ 6 మైనస్ 8 మైనస్ 8 ప్లస్ 4 సో మైనస్ 4 వస్తుంది. ఏమొస్తుంది మైనస్ 4 వస్తుంది. ఇప్పుడు p ఆఫ్ మైనస్ 4 మైనస్ 2 ఎంత 2 మైనస్ 6 ఎంత మైనస్ 4 కదా. సో నెక్స్ట్ p ఆఫ్ మైనస్ 2 తీసుకుంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ 2 ప్లస్ 4 వచ్చేస్తుంది. అదే ప్లస్ 4 వచ్చేస్తుంది. ప్లస్ 4 మైనస్ 2 మైనస్ 6 సేమ్ వచ్చింది కదా. సో కాబట్టి మళ్ళీ మైనస్ 4 అనేది ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది మైనస్ 4 వచ్చింది. సో కాబట్టి క్వశ్చన్ తప్పు రాసింది నేను. अच्छा एक्सपोज 16 अच्छा 5th क्वेश्चन की 6th क्वेश्चन की कंबाइन చేసి నేను సారీ అదే క్వశ్చన్ నేను చూడలేదు నేను దీన్ని దాన్ని కంబైన్ చేసేసిన. ఇది p ఆఫ్ x x పవర్ 4 మైనస్ 16 కదా. ఇది x పవర్ 4 మైనస్ 16 ఉంది కదా. 4th క్వశ్చన్ చెక్ వెదర్ మైనస్ 2 అండ్ 2 ఆర్ అదే 5th క్వశ్చన్ బట్ ఇక్కడ వాల్యూస్ వేరే ఉన్నాయి కానీ ఇక్కడ ఏముంది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 16 ఉంది. సో p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 అంటే 2 పవర్ 4 మైనస్ 16 2 పవర్ 4 ఎంత 16 మైనస్ 16 ఎంత 0. సో p ఆఫ్ మైనస్ 2 తీసుకుంటే మైనస్ 2 హోల్ పవర్ 4 మైనస్ 16. సో పవర్ 4 ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది. సో కాబట్టి 16 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ బోత్ 2 and minus 2 are zeros of polynomial p of x is equal to x power 4 minus 16. ఇది అర్థమైంది కదా. ఏం లేదు జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాము అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి 5th వన్ ఏమంటున్నాడు సేమ్ చెక్ వెదర్ 3 and minus 2 చెక్ వెదర్ 3 and minus 2 ఆర్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ p of x is equal to x square minus x minus 6 ఇదే కదా. ఇది ఇక్కడ -2 కదా.
అదే అందుకు నేను డౌట్ వస్తుందని అడిగినాను. సో ఇప్పుడు మైనస్ ఇంకోటి చెప్తుంది. ఇప్పుడు రాగే కాదు కరెక్టే ఇది. ఇప్పుడు ఏంటి దీన్ని మనము -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 4 టైమ్స్ కదా రాయాల్సింది అదే. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, అందుకనే +16 వస్తుంది. అర్థమైందా? ఇంకోటి ట్రిక్ చెప్తుంది. సో నోట్ ఇక్కడ ఈ క్వశ్చన్ కింద రాసుకోండి, నోట్ అని పెట్టి ఆ ట్రిక్ రాసుకోండి. సో నోట్ అని పెట్టుకొని ట్రిక్ ఏం రాస్తానంటే ఇఫ్ పవర్ ఈజ్ ఈవెన్, పవర్ ఈజ్ ఈవెన్, నెగటివ్ సింబల్ బికమ్స్ పాజిటివ్. సో పవర్ ఈవెన్ ఉన్నప్పుడు నెగటివ్ బికమ్స్ పాజిటివ్. అండ్ if power is odd power ఉన్నప్పుడు negative becomes negative remains negative. అర్థమైందా రూల్? ఆడ్ ఈవెన్ చూసుకోవాలి. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉందా ఈవెన్ నెంబర్ ఉందా చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను -2 హోల్ పవర్ 3 ఇచ్చిన అనుకో, అప్పుడు నాకు ఆన్సర్లో ఏమొస్తుంది? ఇప్పుడు -2 హోల్ పవర్ 3 ఇచ్చిన అనుకో, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది, -8 వస్తుంది. అవునా? ఇప్పుడు నేను -2 హోల్ పవర్ 2 ఇచ్చిన అనుకో ప్లస్ అయిపోతుంది, 4 వస్తుంది ఆన్సర్, +4 వస్తుంది. అర్థమైందా? సో ఈవెన్ ఉన్నప్పుడు కంపల్సరీ ఏ నెంబర్ అని తీసుకో, ఈవెన్ ఉన్నప్పుడు ప్లస్ అయిపోతుంది. పవర్, ఈ పవర్ చూస్తున్నాను, ఆ పవర్స్ ఈవెన్ ఉంటే ప్లస్ వస్తుంది, అండ్ ఆడ్ ఉంటే మైనస్ ఉండేది మైనస్ వస్తుంది. ఇప్పుడు ఇది దీంట్లో -3 అండ్ -2ని జీరోసా కాదా చెక్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ P(3) సబ్స్టిట్యూట్ చేస్తే 3² -3 -6. సో 3² ఎంత? 9, -3 -6. సో 9 -9 0. నెక్స్ట్ P(-2) that is equal to -2 whole square -2 of -2 and -6. 4 plus 2 minus 6, 6 minus 6, that is equal to 0. Therefore both 3 and -2 are zeros of polynomial P of x is equal to x² minus x minus 6. అర్థమైందా ఈ రెండు క్వశ్చన్స్? అర్థమైనాయా? ఈజీనే కదా? ఏమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ వాల్యూస్ లోపల సబ్స్టిట్యూట్ చేయడము, అది జీరోనా కాదా అనేది చెక్ చేయమన్నారు. సో రెండింటికి ఆన్సర్ నీకు 0 వచ్చింది ఫైనల్, కాబట్టి అది జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఒకవేళ నీకు ఇక్కడ జీరోస్ రాకపోతే నాట్ జీరో ఆఫ్ పాలినామియల్ అని రాస్తాం. 3 and -2 ఆర్ నాట్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అని రాస్తాం ఒకవేళ 0 రాకపోతే. కానీ మనకి ఏమొచ్చింది? రెండింటికి 0 వచ్చింది కదా. సో కాబట్టి బోత్ ఆర్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అని రాస్తాం. సో దీంతో మీకు 3.1 అయిపోయింది. 3.1 ఓకే చేస్తా మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు నీదే, ఇప్పుడు నెక్స్ట్ నీ కూడా కంబైన్. నీకు ఫస్ట్ చాప్టర్ చిన్నదే, వీళ్ళది చిన్నదే, నీది కూడా చిన్నదే. అచ్చా నీకు ఇది కూడా ఉంది, గ్రాఫ్ ఎగ్జాంపుల్లో ఉంది కదా, గ్రాఫ్ దాని ఎట్లా ఉంటా కింద మొత్తం గీతలు కొట్టి ఎందులో తెలుస్తుంది. గ్రాఫ్ నేర్చుకో, ఇప్పుడు గ్రాఫ్ చెప్తా. అర్థమైపోయిందా? రాసుకున్నారా? ఇవన్నీ నీట్గా రాసుకున్నావా? మళ్ళీ నేను రాసుకోలేదని చెప్తావా తర్వాత? నీట్గా రాసుకో నోట్స్. మళ్ళీ ఇయర్ నేను మ్యాథ్స్కి ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్ అవన్నీ రాయలేను నేను దాంట్లో. ఏం ఫార్ములాస్ అవి? నెక్స్ట్ ఎక్సర్సైజ్ మీకు ఆ ఫార్ములాస్ నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు గ్రాఫ్ గురించి చెప్తున్నాం కాబట్టి గ్రాఫ్స్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రే ఒకసారి చూడు, ఇప్పుడు దాకా చెప్పిందంతా చూడు. ఫస్ట్ ఎక్సర్సైజ్
ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తున్నావు కదా, డౌట్స్ ఏమైనా వస్తే చూడు ఒకసారి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అవన్నీ చూసుకో ఒకసారి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. చేస్తారా? నేను ఎటు పోను, మీకు చాప్టర్ కంప్లీట్ చేయాలి, ఎటు పోను. నాకు జాబ్ వచ్చినా కానీ మీకు చెప్పే పోతలే కదా. ఫస్ట్ నోట్ రాసుకోండి. ఇప్పుడు ఇది మీకు ఎన్సీఆర్టీలో 2.1, వీళ్ళకేమో 3.2. ఎన్సీఆర్టీలో 2.1 మీకు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకో. 2.1 వీళ్ళకేమో 3.2. ఫస్ట్ నోట్ రాసుకోండి. నోట్ ఒకటి చెప్తాను, నోట్ రాసుకోండి. నువ్వు కూడా రాసుకో. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ దీంట్లో లీనియర్ పాలినామియల్ హ్యాస్ ఓన్లీ 1 0. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ అట్లీస్ట్ 2 అంటే మీనింగ్ ఏంటిది? లెస్ దాన్ 2 ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం మాత్రం 2 ఉంటాయి. లెస్ దాన్ 2 కూడా ఉండొచ్చు, మ్యాక్సిమమ్ 2. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యూబిక్ పాలినామియల్లో హ్యాస్ అట్లీస్ట్ 3 zeros. క్యూబిక్ అంటే ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. క్యూబిక్ ఈక్వేషన్ ఇది, క్యూబిక్ పాలినామియల్. అర్థమైందా? నోట్ రాసుకున్నారా? ఇది ఆల్రెడీ రాపించిన నేను, కానీ మళ్ళీ ఫార్ములాస్ ఏం చెప్పి అంటారు కదా, అదన్నే చెప్పిన. అయిపోయిందా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గ్రాఫ్లో మనకి అన్ని పాలినామియల్స్ ఎక్స్ టర్మ్సే ఉంటాయి కదా. ఇటు వినో రే నిన్నే శాండీ, గ్రాఫ్లో నీకు అన్ని ఎక్స్ టర్మ్స్లే ఉంటాయి కదా. సో కాబట్టి గ్రాఫ్ పైన నీకు గ్రాఫ్ గీసిన వాల్యూస్ ఎక్స్ యాక్సిస్లో ఎక్కడెక్కడైతే మీట్ అవుతుందో అన్ని జీరోస్ వస్తాయి మనకు. ఇప్పుడు ఎగ్జాంపుల్లో నేను ఒక గ్రాఫ్ గీస్తున్నా, ఇది గ్రాఫ్. దీంట్లో నేను ఏం చేసిన అంటే ఇలా గీసిన ఒక గ్రాఫ్. సో దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే ఏం చెప్తావు? 2 ప్లేసెస్లో, ఎక్స్ యాక్సిస్ మీద 2 ప్లేసెస్లో మీట్ అయింది కాబట్టి 2 zeros ఉంది అని చెప్తాను. పారాబోలా అంట. సో 2 zeros. ఇప్పుడు సపోజ్ నేను ఇలా గీసిన అనుకో, దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 0 zeros ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇలా గీసిన నేను, దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి? ఎందుకు? సో ఎక్స్ యాక్సిస్ మీద ఒకటే దగ్గర మీట్ అయింది, ఇక్కడ వై యాక్సిస్ మీట్ అయింది, కానీ మనకు అవసరం లేదు వై యాక్సిస్ తోటి, ఓన్లీ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద 1 టైమే మీట్ అయింది కాబట్టి 1 0. అర్థమైందా? నెక్స్ట్ సో నీకు గ్రాఫ్ ఇలా ఇట్లా చూసినా కానీ అంతే కౌంట్ చేసుకోను. ఎన్నిసార్లు మీట్ అయితే కౌంట్ చేయ, 1 2 3 4 5 6 7 టైమ్స్ కౌంట్ చేసుకో. ఇలానే చేస్తారు. ఇది మీకు ఎంసీక్యూస్లో వస్తే ఇస్తారు అంతే. ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఇలానే గ్రాఫ్ ఇచ్చిండు. ఫస్ట్ గ్రాఫ్స్ ఇచ్చింది కదా, సో గ్రాఫ్స్ చూసుకోండి. గ్రాఫ్ చూసుకొని దానికి ఆన్సర్స్ ఏమి ఉన్నాయో మీరే పెట్టుకోండి. ఎన్ని జీరోస్ వచ్చినాయి, ఏమి వచ్చినాయని పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్లో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉంది గ్రాఫ్ నీకు. ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ ఇలా ఉంది, ఎన్ని జీరోస్ ఉన్నాయి? 0 zeros. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో ఏముంది? ఇలా ఉంది, ఇలా ఉన్నది, ఎన్ని జీరోస్ వస్తాయి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలా ఉంది, ఇలా వచ్చింది, ఎన్ని జీరోస్ వచ్చినాయి? ఇలా వచ్చింది కదా, ఎన్ని జీరోస్ వచ్చినాయి? 3 zeros వస్తాయి దానికి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్లో ఇలా వచ్చింది, ఎన్ని జీరోస్ వస్తాయి? ఇంకో క్వశ్చన్లో ఎన్ని జీరోస్ వస్తాయి? ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది మీకు. సో ఎన్ని జీరోస్ వస్తాయో అందరికీ సేమ్ తప్పిస్తున్నా, కరెక్ట్ తీసుకోండి మీరు. ఇది డైరెక్ట్ ఆన్సర్ ఏమో రాస్తారు? దేర్ ఇస్ నో జీరో యాజ్ ద ఫస్ట్ దానికి అంటే దేర్ ఇస్ నో జీరో యాజ్ ద గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్. ఇక్కడేమో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇస్ 1 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఓన్లీ వన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇస్ 3 1 2 3.
యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎట్ 3 points. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 2 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ x యాక్సిస్ ఎట్ 2 points. నెక్స్ట్ 4 points. సో 3 దాని తర్వాత 3 times. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇస్ 3 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ x యాక్సిస్ ఎట్ 3 points. సో ఇలా రాసిస్తున్నారు అదే. సో వెనకాల ఈ స్టేట్మెంట్ కూడా రాయాలి. ఒకవేళ మీరు 1 mark 2 mark వస్తే జనరల్గా రాదే ఎగ్జామ్కి. ఏ తప్పు ఇచ్చినరా ఇది కింద టచ్ అవుతుంది అంతే కదా, అంతేనా? ఎట్లా టచ్ అవుతుందో లేదు. ఇప్పుడు డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో ఉంది కదా, చూసుకొని గీసుకుంటే అయిపోతుంది కదా. సరే గీసాను. ఇవన్నీ ఇక్కడ ఒకటే పాయింట్ మీట్ అయితే ఇక్కడ ఒక పాయింట్ మీట్ అయిపోయింది. 3 points. అర్థమైందా? ఇది ఇప్పుడు నీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు గ్రాఫ్స్ విను. కొన్ని ఫైండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు. ఫస్ట్ ఫైండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్. మీ దాంట్లో ఒకటే క్వశ్చన్ ఉంది కానీ గ్రాఫ్ ఉంది కదా. గ్రాఫ్ ఏముందో మనము స్ప్లిట్టింగ్ మెథడ్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేసేది చూసినాం కదా. ఆ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేసేది చూద్దాం ఇప్పుడు. ఇది ఇంట్రెస్ట్ పోయిందా? ఇంట్రెస్ట్ పోతుందా నీకు? వినండి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్స్ అన్నాడు. అంతే కదా, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్స్. దీంట్లో ఫస్ట్ వన్ ఏమన్నాడు అంటే p of x is equal to 3 ఇచ్చాడు. p of x is equal to 3x ఇచ్చాడు, అవునా కదా? p of x is equal to 3x ఇచ్చాడు. సో దీంట్లో ఎన్ని జీరోస్ వస్తాయి? ఎన్ని జీరోస్ వస్తాయి దీనికి? ఎందుకంటే పవర్ 1 ఉంది కాబట్టి ఓన్లీ 1 0 ఆల్రెడీ నోట్లో రాపించాను. సో 1 0 వస్తుంది. ఏ 0 వస్తుంది అంటే p of x is equal to నేను 0 తీసుకుంటే, సపోజ్ p of x is equal to 0 తీసుకుంటే 3x is equal to 0 అయిపోతుంది. x is equal to 0/3 అయిపోతుంది. సో x is equal to 0 అవుతుంది. ఇది ఫస్ట్ వన్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా. సెకండ్ వన్, దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి p of x is equal to x² + 5x + 16 ఉంది. x² + 5x + 16. సో ఈక్వేషన్ చూస్తే నాకు ఎన్ని జీరోస్ ఉన్నాయి అనిపిస్తుంది? 2 zeros. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 zeros వస్తాయి. So since it is a quadratic equation, it has a 2 zeros. Since it is a quadratic equation, it has a 2 zeros. ఇట్లా ఇప్పుడు సపోజ్ p of x is equal to 0 తీసుకుంటే, p of x is equal to 0 తీసుకున్నాను. అప్పుడు ఏమొస్తుంది? x² + 5x + 16 is equal to 0. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఫస్ట్ టర్మ్ ఉంది కదా, వినండి ఇంకా ఈ ఫస్ట్ టర్మ్ ఈ లాస్ట్ టర్మ్ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏంటిది? x², లాస్ట్ టర్మ్ ఏంటిది? +10 + 16. సో x² + 16. సో x16 x² వచ్చింది. సో ఫస్ట్ దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఫ్యాక్టర్స్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే ఎంత రావాలి? నాకు 5 రావాలి. ఎంత రావాలి? 5 రావాలి. దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తుంది? జనరల్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ట్రిక్ ఉంటుంది. ఏంటిది? ఇప్పుడు 16కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి ఎల్సిఎం చేస్తాను. సో ఏమొస్తుంది? 2 8s are 16 అంటే 2 8 రెండు ఫ్యాక్టర్స్ దానికి 2 and 8 ఫ్యాక్టర్స్ ఎలా? అవును. నెక్స్ట్ 2 4s are, సో 4 ఫ్యాక్టర్స్ దానికి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 4 and 4 ఫ్యాక్టర్స్ అవుతుంది. నెక్స్ట్ 2 2s are అంటే 4 8 2 ఫ్యాక్టర్స్ అవుతుంది, అవునా కదా? ఫ్యాక్టర్స్ అవుతున్నాయా? 6 ఓ సారీ, ఇది 6. ఇది క్వశ్చన్స్ నేను తొందరగా చేయడం వల్ల 6 16 చూసుకోలేదు. సరే 6 అనుకో. 6కి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 1 and 6 లేదంటే 2 and 3 వస్తుంది. సో 6 కూడా ఎట్లా ఎల్సిఎం తీసుకుంటే 2 టేబుల్ తీసుకుంటే 2 3 2 3s are 6. సో లేదంటే 3 తీసుకుంటే 3 1s are 3. సో 3 1s are 3 రా. సో 2
2 3 అంతా 6 6, 1 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ కదా, లేదంటే 2 and 3 కూడా ఒక ఫ్యాక్టరే కదా. సో ఇప్పుడు నాకు 2 and 3 నేను ఒకవేళ తీసుకుంటే 2 + 3 ఏమవుతుంది 5 అవుతుంది కదా. సో 2 + 3 తీసుకోవచ్చా నేను ఇక్కడ? తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. సో నేనేం తీసుకుంటా 2 3 తీసుకుంటా. x చెప్తా అన్నీ చెప్తా. ఇప్పుడు ఏంటి, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x² + 2x + 3x + 6 = 0. దీంట్లో x కామన్ తీసుకుంటే x + 2 + 3 కామన్ తీసుకుంటే x + 2. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏం చేస్తాము, ఈ రెండిట్లో నుంచి x + 2 కామన్ = 0. సో x + 2 కామన్ తీసుకుంటే x + 3 = 0. సో x + 2 = 0, x + 3 = 0. x is equal to -2, x is equal to -3. Therefore the zeros of -2 and -3 are zeros of polynomial x². p of x is equal to x² + 5x + 6. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? అడగండి. స్ప్లిట్టింగ్ చేసే దగ్గర డౌట్ వస్తుంది మెయిన్గా. స్ప్లిట్టింగ్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం, దానికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ స్ప్లిట్ చేసి దాని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే మనకు ఆన్సర్ 5x రావాలి. ఎందుకు దాన్ని ఎందుకు పీకినవరా? అయిపోయిందా? అర్థమైందా? వర్ధన మళ్ళీ అర్థం కాలేదు అనొద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడుగు. డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదా? మీకు లేదు, కాకపోతే గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు యూజ్ చేస్తాం ఇది. లాస్ట్ ఇయర్ అయిపోయినాయి మీకు, ఇవన్నీ అయిపోయినాయి, 9th క్లాస్లోనే అయిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఒకసారి చెప్పండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చెప్పు ఒకసారి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి p of x x + 2 x + 3 ఇదే ఉందా? ఇదే కదా. ఇప్పుడు సపోజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఇది మల్టిప్లై చేస్తే నాకేమొస్తుంది? x² వస్తుంది కదా. సో x² వస్తుందంటే మీనింగ్ ఏంటి? దాంట్లో నాకు 2 zeros వస్తుందని అర్థమైపోతుంది. సో ఫ్రమ్ ద ఎబో ఈక్వేషన్ we can find 2 zeros. సెకండ్ దాంట్లో థర్డ్ది, సెకండ్ దాంట్లో థర్డ్ది. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తుంటే నాకు x² వస్తుంది. సిన్స్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ we can find 2 zeros. From above equation we can find 2 zeros. ఇప్పుడు if p of x is equal to 0 అనుకుంటే, p of x is equal to 0 అనుకుంటే ఏమొస్తుంది? x + 2 into x + 3 equal to 0. x + 2 equal to 0, x + 3 equal to 0. x is equal to -2, x is equal to -3. Therefore -2 and -3 are zeros of polynomial x + 2 into x + 3. అర్థమైందా? నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి p of x is equal to x⁴ -16 ఉంది. ఏముంది? p of x⁴ -16 ఉంది. సో దీన్ని నేను ఏం రాసుకోవచ్చు? ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఏం రాసుకోవచ్చు? x⁴ మైనస్ దీన్ని 2⁴ రాసుకోవచ్చా? ఎందుకంటే 2⁴ నాకు 16 కదా వచ్చేది. సో 4 రాసుకోవచ్చు. నేనేం చేస్తాను? స్ప్లిట్ చేస్తాను. x² హోల్ స్క్వేర్ -2² హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా లేదా? x² హోల్ స్క్వేర్
ఇదేమో 2 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకేముంది, ఇది ఈ x స్క్వేర్ మొత్తాన్ని నేను a అనుకుంటా, 2 స్క్వేర్ మొత్తాన్ని నేను b అనుకుంటా. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇప్పుడు సపోజ్ a ప్లస్ b అంటే a మైనస్ b అంటే ఏంటి, x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. అవునా? ఇప్పుడు నాకేమైందంటే ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. సో ఎక్స్ని నేను ఏ అనుకుంటా, ఎక్స్ని నేను ఏమనుకుంటున్నా ఏ అనుకుంటున్నా, 2ని నేను బి అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఆల్రెడీ రాసిన, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4, ఇది 2 ప్లస్ 2 పవర్ 2 అంటే 4 కదా. సో 2 పవర్ 2ని 4 రాసుకున్నా. అండ్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ. అర్థమైందా? ఇఫ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 నేను అజ్యూమ్ చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 4 అటుపోతే ఏమవుతుంది, మైనస్ 4 అవుతుంది. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, x ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ 4 రూట్ అవుతుంది. And x is equal to minus 2, x is equal to 2. So therefore దీనికి జీరోస్ ఏమొచ్చింది, therefore minus root 4 comma minus 2 comma 2 are zeros of minus root 4 and 2 polynomial p of x is equal to x power 4 minus 16. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. ఎక్కడ డౌట్ లేదు కదా, అర్థమవుతుంది కదా. దీంతో అయిపోయింది. ఇంకో క్వశ్చన్ ఉందా? వద్దు, ఇంకా సాయంత్రం వచ్చి ఏం చేస్తారు, ఏం చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ రే, ఇప్పుడు ఫోకస్ ఇవి ఇక్కడ ఉంటాయి ఇక. ఇప్పుడు గ్రాఫ్ రే చోటు గ్రాఫ్ డ్రా చేసుకొని నేర్చుకోదా ఇట్లా. మొన్న ఏమన్నా నాకు అర్థం కాలేదు కానీ తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి అర్థమైందని చెప్పినావు కదా. అయిపోయిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ డౌట్ ఉన్నా కానీ చెప్పండి నాకు ఇప్పుడే. తర్వాత నాకు అర్థం కాలేదు చెప్పలేదు అనొద్దు. నేను ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ఒక్క సమ్ చెప్తున్నాను. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ గ్రాఫ్స్. ఇక థర్డ్ బిట్ వచ్చేసి గ్రాఫ్. మీకు గ్రాఫ్ ఒకవేళ ఎగ్జామ్లో వస్తే ఎందుకంటే ఎగ్జాంపుల్లో ఇచ్చిండు కాబట్టి, అదే ఎగ్జాంపుల్లో ఉంది కాబట్టి ఇచ్చేయచ్చు. కానీ వీళ్ళకైతే కంపల్సరీ గ్రాఫ్. స్టేట్ సిలబస్ వాళ్ళకి, స్టేట్ వాళ్ళకి గ్రాఫ్ కంపల్సరీ. కానీ సిబిఎస్ఈ ఎన్సిఆర్టీ సిలబస్ ఏమో ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. ఎవరికి మీదైతే ఇయర్లీ ఒకసారి మారిందిరా. కోవిడ్ తర్వాత నుంచి చాలాసార్లు మారింది మీది. ఫిక్స్డ్ ప్యాటర్న్ లేదు. ఇప్పుడు ఏమన్నాడు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అండ్ ఫైండ్ ద జీరోస్ జస్టిఫై యువర్ ఆన్సర్ ఇచ్చాడు. సో గ్రాఫ్ డ్రా చేయాలి, డ్రా చేసి నీ ఆన్సర్ని జస్టిఫై కూడా చేయాలి. ఇప్పుడు సపోజ్ నీకు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ గ్రాఫ్ వాల్యూస్ నాకు ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే గ్రాఫ్లో వాల్యూస్ వస్తాయి కదా. ఇప్పుడు గ్రాఫ్ గీయడానికి కొన్ని వాల్యూస్ కావాలి, కానీ నేను ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన నేను వాల్యూస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలో నాకు తెలియదు. సో ఆ వాల్యూస్ తెలుసుకోవడానికి మనం చిన్న ట్రిక్ ఏం యూజ్ చేస్తాం అంటే ఈ రెండు ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 12 రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది నాకు, ఇక్కడ నాకు మైనస్ ఎక్స్ ఆన్సర్ రావాలి. ఆన్సర్ ఏం రావాలి, మైనస్ రావాలి. సో 4 3 ఎంత 12 కదా, 4 3 12 కదా. సో నేను 4 రాసుకుంటా, ఇక్కడ 3 రాసుకుంటా.
బట్ నాకేమో రావాలి ఇక్కడ -3 -1 రావాలి కదా ఆన్సర్లో. అంటే బిగ్గర్ నెంబర్కి మైనస్ పెడితేనే కదా ఆన్సర్ నాకు మైనస్ వస్తుంది. సో కాబట్టి -1 + 3 రాసుకుంటా. ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x. అర్థమైందా ఇది స్ప్లిట్టింగ్ చేయడము? ఇప్పుడు నేను స్ప్లిట్ చేసిన తర్వాత నేను ఒక చిన్న బాక్స్ తీసుకుంటాను దీని కింద. ఇలా బాక్స్ ఇది రఫ్ వర్క్లో చేయాలి, దీంట్లో ఆన్సర్ వచ్చేయాలి. ఎందుకంటే ఇది వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం మీకు వేరే విధంగా చెప్పుకున్నది. ఎందుకంటే +4 నుంచి +5 వరకు ఎంతైనా తీసుకో ఆన్సర్ వచ్చేస్తుంది అంటారు. కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ రావడానికి నేను చెప్తున్నది ఇది. అర్థమైందా? తీసుకో, కాకపోతే నీకు గ్రాఫ్ అంటున్నా వాల్యూస్ చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీ సార్లు కానీ టీచర్స్ కానీ ఏమంటారంటే -6 నుంచి +6 వరకు ఆన్సర్ వాల్యూస్ తీసుకుంటాడు. అంటే ఏంటి, దాదాపు నువ్వు 13 వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? 13 వాల్యూస్, ఎందుకంటే +6 -6 12 0 1 13. సో 13 వాల్యూస్కి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. పేజ్ అంతా నిండిపోతుంది నీకు దానికి. ఈ ట్రిక్ నేనే తయారు చేసిన ఇప్పుడు సో ఇక్కడ -4 ఉంది కదా, ఆ -4ని నేను ఇక్కడ బాక్స్లో రాసుకుంటే ఏమవుతుంది, +4 రాసుకుంటా. అండ్ ఇక్కడ ప్లస్ ఉన్నది ఇక్కడ నేను మైనస్ రాసుకుంటా. సో మైనస్ ఉన్నది ప్లస్ రాసుకున్నా, ప్లస్ రాసుకున్నది మైనస్ రాసుకున్నా. అంటే నాకు వాల్యూస్ ఎక్కడ నుంచి ఇక్కడ 4 నుంచి -3, అంటే -3 నుంచి 4 వరకు నేను వాల్యూస్ తీసుకుంటా. ఇప్పుడు ఇది ఫస్ట్ x వాల్యూస్, ఇది దీన్ని y అంటాం, లేదంటే p(x) అని కూడా అంటాం. దీన్ని y అంటామో లేదంటే p(x) అని, లేదంటే p(x) ఉంది. అండ్ ఇక్కడ x, y వాల్యూస్. అర్థమైందా? సో ఇప్పుడు x ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, -3 -2 -1 0 1 2 3 4. ఇప్పుడు సపోజ్ ఇది నాకు రావాల్సిన టేబుల్. ఫస్ట్ ఈ టేబుల్ మా ఎగ్జామ్లో డ్రా చేయాలి. ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు p(x)లో ఈ ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, -3 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, -3 అంటే p(-3) చేస్తున్నప్పుడు -3 హోల్ స్క్వేర్ -(-3) -12. -3 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది, 9 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 -12. 9 + 3 ఎంత, 12. 12 - 12 ఎంత, 0. అంటే y వాల్యూ 0 వచ్చింది. ఎప్పుడు x వాల్యూ -3 తీసుకున్నప్పుడు y వాల్యూ 0 వచ్చింది. అందుకే -3, 0. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, -2 తీసుకున్నప్పుడు x స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ -(-2) -12. సో -2 హోల్ స్క్వేర్ అంటే 4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 -12 మైనస్ +4 +2 +6 -12. సో 6 -12 -12 ఎంత వచ్చింది, -6. అర్థమైందా? సో ఇక్కడ ఏమొచ్చింది నాకు, -2 తీసుకున్నప్పుడు -6 ఆన్సర్ వచ్చింది. బ్రాకెట్లో నాకు ఇక్కడ ఏమొస్తుంది, -2, -6 -2, -6. నెక్స్ట్ -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, సో -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, -1 హోల్ స్క్వేర్. రాసుకోండి, ఒకరు అర్థమైతే రాసుకుంటూ వెళ్ళిపోవడమే. -12. సో -1 హోల్ స్క్వేర్ ఏమొస్తుంది, 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 -12. సో 2 -12 దట్ ఈస్ ఈక్వల్ టు -10. చెప్పట్లే, కానీ మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఉందా లేదా? నాకు సంబంధం లేదు, నీ టీచర్స్ గురించి నాకైతే సంబంధం. నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఉంది, నేను చెప్తున్నా. సో ఎంత వచ్చింది, -10. సో -1 తీసుకుంటే ఆన్సర్ -10 వచ్చింది. సో కాబట్టి -1, -10. తర్వాత నెక్స్ట్ 0 తీసుకుంటే ఏం తీసుకుంటే 0 తీసుకుంటే 0 స్క్వేర్ -(0) -12 దట్ ఈస్ ఈక్వల్ టు 0 -12 దట్ ఈస్ ఈక్వల్ టు -12. సో 0 తీసుకున్నప్పుడు -12 వచ్చింది. 0, -12. తర్వాత 1 తీసుకున్నప్పుడు 1 తీసుకుంటే 1 స్క్వేర్ -1 -12 దట్ ఈస్ ఈక్వల్ టు 1 -1 -12. 1 - 1 0 0 -12 -12 దట్ ఈస్ ఈక్వల్ టు -12. సో ఇక్కడ -12 వచ్చింది. ఇక్కడ 1, -12. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ -(2) -12 4 -2 -12 4 - 2 ఎంత
2 minus 2 2 minus 12 ఎంత మైనస్ 10 సో మైనస్ 10 వచ్చింది సో ఇక్కడ మైనస్ 10 వచ్చింది ఇక్కడ 2 కామా మైనస్ 10 నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 3 స్క్వేర్ మైనస్ 3 మైనస్ 12 3 స్క్వేర్ ఎంత 9 9 మైనస్ 3 మైనస్ 12 9 minus 3 minus 12 ఎట్లా వస్తుందన్నా? నేను ఇక్కడ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 9 మైనస్ 3 ఎంత 6 సో కాబట్టి 6 మైనస్ 12 మైనస్ 6 వచ్చింది సో ఇక్కడ ఏమొచ్చింది మైనస్ 6 సో 3 కామా మైనస్ 6 వచ్చింది నెక్స్ట్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ వాట్ 4 స్క్వేర్ మైనస్ 4 మైనస్ 12 4 స్క్వేర్ ఎంత 16 16 మైనస్ 4 మైనస్ 12 16 మైనస్ 4 ఎంత 12 12 మైనస్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 0 సో 4 తీసుకుంటే 0 వచ్చింది 4 కామా 0 అమ్మయ్యా సోదంతా ఎందుకు కాదు ఎగ్జామ్లో వస్తుంది అది ఏమోరా 6 మార్క్స్కి వస్తాయి 5 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ వస్తాయి వాళ్ళకైతే 6 మార్క్స్ మీకైతే 5 మార్క్స్ వస్తాయి ఇంతకుముందు వచ్చింది ఇంతకుముందు గ్రాఫ్స్ వచ్చినాయి చాలాసార్లు వచ్చినాయి కాకపోతే మీ బుక్స్ రీసెంట్గా 2-3 ఇయర్స్ ముందు చేంజ్ చేసారు కదా అప్పటి నుంచి అయితే కనిపించలే మరి ఏమో చెప్పలేము ఈసారి వాడికి తిక్కలేసి ఇవ్వచ్చు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా అంటాడు వాడు నువ్వు కూడా రివాల్యుయేషన్ కానీ రీకరెక్షన్ కానీ ఏమైనా ఆర్గ్యుమెంట్కి వెళ్ళినావు అనుకో వాళ్ళతోటి నేను ఎగ్జాంపుల్స్లో ఇచ్చిన మెన్షన్ చేసిన అందుకని ఎగ్జామ్లో ఇచ్చిన అంటాడు అవుట్ ఆఫ్ సిలబస్ అనడానికి ఛాన్స్ లేదు దానికి కదా అర్థమైందా ఏమైనా డౌట్ వచ్చిందా దీంట్లో అట్లా ఏం ఉండదు నేను టెక్స్ట్ బుక్ ఇచ్చిన నీకు ఫాలో అవ్వాల్సిన సిలబస్ టెక్స్ట్ బుక్ మీ స్కూల్లో చెప్పాలంటే అది వాళ్ళ ప్రాబ్లం కాదు కదా అది మీ ప్రాబ్లం ఎందుకు కాదు నీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాను అస్సలే కాదు రాసినవా ఇది అర్థమైంది కాదు రాసుకున్నావా మరి ఎప్పుడు రాసుకుంటావు ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి బాక్స్ రాయాలి కదా ఫాస్ట్గా రాయండి ఎందుకంటే చాలా గ్రాఫ్స్ ఉన్నాయి నేను ఇంకో 2 చెప్తాను అంతే అన్ని గ్రాఫ్స్ చెప్తే నాకు వీలు తిరిగిపోతుంది అలా కాలు అప్పటికే వస్తుంది సాయంత్రం అవసరం లేదు నేను చదువుకోవాలి నాకు ఎగ్జామ్కి డేట్ టైం దగ్గరకు వస్తుంది నాకే లేదు మీకు ఇంకా 10-12 మంత్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ నార్మల్ ఎగ్జామ్స్ ఏం కాదులేదు ఉంటుంది నా పేరెంట్ టీచర్ మీటింగ్ కాదు ఒకరికి ఫెయిల్ అయితే మీకు చెప్పడానికి క్వశ్చన్ చెప్పడానికి ఎవరు ఉంటారు ఇక్కడ ఫెయిల్ అయితేనే ఉండరు పోయి వ్యవసాయం చేసుకుంటాను నేను 2 బర్రెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి పొలం ఉంది ట్రాక్టర్ ఉంది మంచిగా దున్నుకుంటా చేసుకోవచ్చు ఆవులకి బర్రెలకి మేతలు పెట్టడానికి అయిపోయిందా ఎక్కడైనా ఏమైనా డౌట్ వచ్చిందా రాకపోతే గ్రాఫ్ డ్రా చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను గ్రాఫ్ డ్రా చేస్తాను చూడండి ఇప్పుడు నాకు దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏముంది ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ చూద్దాం ఎక్స్ యాక్సిస్లో లోయెస్ట్ వాల్యూ వచ్చేసి నాకు -3 లోయెస్ట్ వాల్యూ ఏంటి -3 హైయెస్ట్ వాల్యూ ఏంటి +3 రా +4 హైయెస్ట్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ -3 నుంచి +4 అంటే నాకు ఎక్స్ యాక్సిస్ ఇలా వస్తుంది -3 నుంచి +4 ఓకే నెక్స్ట్ y యాక్సిస్లో హైయెస్ట్ ఎంత ఉంది -12 హైయెస్ట్ అండ్ అంటే హైయెస్ట్ లోవర్ పైన ఏం లేదు సో ఇక్కడ నాకు -0 -1 -2 -3 -4 -5 అండ్ ఇక్కడ 1 2 3 4 5 మన ఇష్టం ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు పైన 1 2 3 అండ్ ఇక్కడ మాత్రం -14 15 వరకు తీసుకోవాలి మనం సో -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12 -13 then -11 -.
తీసుకున్న వాల్యూస్ అన్ని. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్క వాల్యూస్ని తీసుకొని అక్కడ నేను పాయింట్స్ పెడుతూ ఉంటాను. సో ఫస్ట్ వాల్యూ ఏంటి -3, 0. సో ఇది -3 అనేది x యాక్సిస్ మీద, 0 అనేది y యాక్సిస్ మీద. అర్థమవుతుందా? అరే అది తర్వాత డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ అర్థమైతే తర్వాత ఏమైనా ఇష్టం వచ్చినా డ్రా చేసుకోవచ్చు. x యాక్సిస్ పైన -3, x యాక్సిస్ -3, y యాక్సిస్ ఏంటిది 0. సో x యాక్సిస్ -3 అంటే ఇది x యాక్సిస్ కదా, ఇది y యాక్సిస్ కదా. స్కేల్ రాస్తాం పైన, స్కేల్ మర్చిపోకండి. సో స్కేల్ 1 centimeter is equal to 1 unit on x axis, on y axis 1 centimeter is equal to 1 unit. ఇది స్కేల్ రాస్తాం. స్కేల్ రాసిన తర్వాత -3, 0. సో -3 అంటే ఇది x యాక్సిస్ కదా, ఇది x యాక్సిస్లో -3, 0, y యాక్సిస్లో 0, x యాక్సిస్లో -3. అక్కడ ఒక పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ -2, -6. సో -2 ఇదే కదా, -2, -6 అంటే -6 ఇక్కడ ఉంది. -2, -6, -1, -10. సో -1 అంటే ఇదే కదా, -1, -10 అంటే ఇక్కడ వస్తుంది, -1, -10. నెక్స్ట్ ఏంటి 0, 12. 0 అంటే ఇది 0, 0, 12 అంటే ఇక్కడ వస్తుంది 0, 12. తర్వాత ఏమొచ్చింది 1, -12. 1 అంటే ఇదే కదా 1, 12 అంటే ఇదే కదా 12. సో 1, 12. నెక్స్ట్ ఏంటిది 2, -10. 2, -10. 2, -10 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏంటి 3, -6. 3, -6. సో 3, -6 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 4, 0. 4, 0 అంటే ఇది 4, 0. వాల్యూస్ అన్నీ నేను పాయింట్స్ పెట్టేసిన తర్వాత మీకు ఇష్టం స్కేల్ ఉంటే స్కేల్, లేదంటే రఫ్ హ్యాండ్ తోటి రఫ్ హ్యాండ్. చూడు ఫస్ట్ ఏం చేసిన నేను, ఫస్ట్ వాల్యూస్ ఏమొచ్చింది -3, 0నా. సో ఇది x యాక్సిస్, ఇవన్నీ ఏంటిది, ఇది x యాక్సిస్ మనకు. x యాక్సిస్, y యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్, x, y. అర్థమైందా? సో x యాక్సిస్ పైన -3 ఉంటుంది ఇప్పుడు, x యాక్సిస్ పైన -3, y యాక్సిస్ 0. రెండు ఇక్కడే మీట్ అవుతున్నాయి కదా అవన్నీ. సో x యాక్సిస్ 0, y యాక్సిస్ -3 రెండు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది -2, x యాక్సిస్ -2, y యాక్సిస్ -4. అంటే ఇప్పుడు సపోజ్ నేను x యాక్సిస్ మీద ఏం చేస్తాను, -2 పైన ఇలా లైన్ డ్రా చేస్తాను. నేను సింపుల్గా ఇలా లైన్ డ్రా చేస్తాను, స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. అండ్ y యాక్సిస్ పైన -6 దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. సో -6 దగ్గర నేను స్ట్రైట్ లైన్ జాయిన్ చేస్తే రెండు ఇక్కడ పాయింట్ దగ్గర మీట్ అయినాయి కదా అది. సో ఆ పాయింట్ని కన్సిడర్ చేస్తాను. అర్థమైందా? నీకు గ్రాఫ్లో ఎలా ఉంటాయి, ఆల్రెడీ డబ్బాలు గీసి ఉంటాయి కదా, అర్థమైందా? ఆ డబ్బాలు ఆల్రెడీ గీసి ఉంటాయి నీకు, అందుకే ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏముంది, ఈ పాయింట్స్ అన్ని డ్రా చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ. స్కేల్ ఉంటే స్కేల్ తోటి, లేదంటే నా ఫ్యాంట్ తోటి గీసినా ఏం కాదు. సో ఇప్పుడు నీకు ఎన్ని జీరోస్ వచ్చినాయి దీంట్లో, 2 zeros ఇక్కడ, ఇది అండ్ ఇది. సో therefore నెక్స్ట్ ఏం రాస్తాము, therefore -3 and 4 are zeros of polynomial. So -3 and 4 are zeros of polynomial. ఇప్పుడు ఏమన్నాడు, వెరిఫై కూడా చేయమన్నాడు. అంటే నీకు గ్రాఫ్ మీద వచ్చిన వాల్యూస్ కరెక్టా కాదా అని వెరిఫై చేయమన్నాడు అన్నా కదా. సో వెరిఫై చేయమన్నాడు. ఇప్పుడు వెరిఫై చేయాలంటే నేను ఇది ఇరేజ్ చేయాలి ఇరేజ్. ఇప్పుడు నేను వెరిఫై చేయడానికి ఇది ఇరేజ్ చేస్తాను. అంటే నేను వెరిఫై చేసినప్పుడు కూడా నాకు -3 అంటే 4 అనేది జీరోస్ రావాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ స్ప్లిట్టింగ్ చేసినాం కదా. సో కాబట్టి x² -4x + 3x -12 రాసుకుంటా. అర్థమైందా? సో x² -4x + 3x -12 రాసుకున్నా. సో దీంట్లో నుంచి x కామన్ తీసుకుంటే x - 4 + 3 కామన్ తీసుకుంటే x - 4, x - 4 కామన్ తీసుకుంటే x + 3 రిమైండర్ వస్తుంది. if p of x is equal to 0 తీసుకుంటే x - 4 is equal to 0, x plus 3 is equal to 0, x is equal to 4, x is equal to -3. రెండు సేమ్ వచ్చినాయా రాలేదా? ఎందుకు రాలే?
ఇక్కడ జీరోస్ 4 మైనస్ 3, ఇక్కడ 4 మైనస్ 3 రెండు సేమ్ వచ్చినాయా లేదా? సో కాబట్టి వెరిఫై చేసినాం, అయిపోయింది. వెరిఫై చేయమంటే అలా వెరిఫై చేస్తాం. అర్థమైందా? గ్రాఫ్స్ మళ్ళీ డౌట్ ఉందా నోట్ తర్వాత కంప్లీట్ చేస్తాను నేను. పాలినామియల్స్ మొత్తం మీద ఎక్కుతుంది, వింటే ఎక్కుతుంది మొత్తం. ఏం కాదు, నువ్వే చెప్పిన ఫస్ట్. నేను మంచిగా నాన్న చదువుకుంటున్నా, నాకు ఎక్సర్సైజ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయ, చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదేదో సోది కాదు, బేసిక్స్ అంతా చెప్పిన. బేసిక్స్ లేకుంటే ఇవన్నీ ఎట్లా చేస్తావు? నేను ఇప్పుడు ఏం చేస్తా, ఫస్ట్ చాప్టర్ ఇవాళ కంప్లీట్ చేస్తా, సెకండ్ చాప్టర్ రేపు కంప్లీట్ చేస్తా. మెజార్టీ లేదు, నేనేం చెప్తా. ఇప్పుడు గ్రాఫ్స్ మీరు చేస్తారేంటి కాడ, నేను ఏమైనా హింట్ ఇయ్యనా? ఇంటికాడ చేస్తారా గ్రాఫ్స్? హింట్ ఇస్తాను నేను ఫస్ట్, ఒక్కొక్క దానికి హింట్ ఇచ్చుకుంటూ పోతా. ఎందుకంటే కొన్ని డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి చెప్పండి నాకు దాంట్లో. ఫస్ట్ రే ఫోర్త్ వన్ డౌటా? ఫోర్త్ వన్ ఏమైంది దాంట్లో డౌట్? x² + 3x - 4 కదా అది. ఫిఫ్త్ వన్, సో x² - 1 ఉంది, x² - 1 చూడు. ఫిఫ్త్ వన్ డౌట్ ఉంటుంది, ఒకసారి చూడు. ఇప్పుడు గ్రాఫ్ క్లియర్ కదా, గ్రాఫ్ కంపల్సరీ వస్తుంది గ్రాఫ్. ఇప్పుడు ఫిఫ్త్ వన్ నేను జస్ట్ క్లారిఫై చేస్తాను. p(x) గ్రాఫ్ మిర్రర్ డ్రా చేయండి, నేను క్లారిఫై చేస్తాను. x² - 1 ఇదే కదా ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ తెచ్చినప్పుడు నేను ఏం చేసుకుంటుందా అంటే, దాన్ని తెచ్చినప్పుడు నేను ఫార్మాట్ ఉంది కదా మనకు, పాలినామియల్ ఫార్మాట్ ఉంది, క్వాడ్రాటిక్ అని తెలుస్తుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్మాట్ ఏంటిది? ax² + bx + c. కానీ ఆ ఫార్మాట్లో ఉందా? అదే లేదు. ఆ ఫార్మాట్లో ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. అంటే ఏమొస్తుంది? x² అంటే ఈ ప్లేస్లో ఈ ప్లేస్ ఉండాలి, ఈ ప్లేస్లో వాల్యూస్ ఏం లేదు, bx ప్లేస్లో ఏం లేదు. సో నేనేం చేస్తా, 0x అని రాసుకుంటా. 0 × x రాసుకుంటే 0నే అవుతుంది కదా. సో 0 × x రాస్తా. ప్లస్ c ప్లేస్లో ఏముంది నాకు? -1 ఉంది, -1 ఉంది. ఇప్పుడు నేను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 1 - 1 x² -1 x². ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తే నాకు ఏమేమి వస్తుంది? 1 1 1 కదా. 1 రావాలంటే 1 1 వస్తుంది. సో 1 1 1. సో కాకపోతే నాకు ఇక్కడ ఏముంది? -x ఉంది, అండ్ ఇక్కడ నాకు ఏముంది? ఆన్సర్ 0 ఉంది. సో -1 + 1 అండ్ x. అర్థమైందా? సో ఇక్కడ నాకు ఆన్సర్ ఏమొస్తుంది? +1 -1. అంటే నువ్వు గ్రాఫ్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటావు? x -1 0 1, y ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయి, x, y ఫైండ్ అవుట్ చేయి. ఓన్లీ 3 వాల్యూస్ కూడా గ్రాఫ్ వస్తుంది నీకు. అర్థమైందా? ఓన్లీ 3 వాల్యూస్లోనే గ్రాఫ్ వచ్చేసి. ఈ హింట్ రాసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక ఫోర్త్ క్వశ్చన్ అయితే ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్ చేయవు నువ్వు. y are 1/4 and -1 zeros of polynomial అంటున్నాడు. y are 1/4 and -1 are zeros of a polynomial. చెప్పనా? రాసుకో, క్వశ్చన్ రాసుకో. ఇదేం లేదు, ఇది సింపుల్. ఇది అర్థమైంది కదా. ఇది చేస్తారు కదా, గ్రాఫ్స్ అన్నీ చేసుకోండి. దాని పేజెస్ ఏమైనా వదిలిపెట్టేసేయండి. అన్ని గ్రాఫ్స్ ఉన్నాయి, అన్ని గ్రాఫ్స్ వదిలిపెట్టేసేయండి. గ్రాఫ్స్ చేసుకొని రండి. గ్రాఫ్ బుక్లో చేసుకొని వచ్చి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చింది మనకు క్వశ్చన్? y are 1/4 and -1 zeros of a polynomial p of x = 4x² + 3x - 1. ఇప్పుడు ఏం చేస్తావు? దాంట్లో డైరెక్ట్గా 1/4 -1 సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఫస్ట్ ఏంటి? 1/4 సబ్స్టిట్యూట్. p of 1/4 that is equal to 4 × 1/4 whole square plus 3 × 1/4 - 1 that is equal to 4 × 1/16. అంతే కదా. 1² 4² 4² ఏమో 16, 1² 1 ప్లస్ 3
3 into 1 ఎంత 3 3/4 3/4 minus 1 డినామినేటర్ మల్టిప్లై చేయం ఇప్పుడు ఓన్లీ న్యూమరేటర్ లోనే చేస్తాం అంటే ఏంటి ఇది 3/1 రాసుకోవచ్చు కదా అంటే అడగలో 4 వస్తది దీని 4/16 రాసుకోవచ్చు సరే దీని 4/16 రాసుకుంటున్నా 4 1s are 4 4s are 16 సేమ్ వచ్చింది 1/4 ప్లస్ 3/4 మైనస్ 1 వచ్చింది ఇప్పుడు ఇక్కడ 1/1 రాసుకోవచ్చు కదా దీన్ని నేను ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది 4 అనేది ఎల్సిఎం వస్తుంది ఇక్కడ నేను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆల్రెడీ ఇవి 4 ఉన్నాయి డినామినేటర్లో ఇక్కడ నేను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది 4 తోటి మల్టిప్లై చేస్తే నాకు 4 వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 3/4 మైనస్ 4/4 అర్థమైందా ఇప్పుడు ఏంటి 4 కామన్ ఉంది సో కాబట్టి డినామినేటర్ 4 1 ప్లస్ 3 మైనస్ 4 1 ప్లస్ 3 ఎంత 4 4 మైనస్ 4 ఎంత 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 వచ్చేసి నెక్స్ట్ ఏంటి మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయమన్నారు సో p ఆఫ్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 స్క్వేర్ ఉంది కాబట్టి 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 మైనస్ 1 సో 4 మైనస్ 3 మైనస్ 1 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 సో p ఆఫ్ అది కూడా 0 వస్తుంది దాని థియరీలో కూడా రాయొచ్చు కదా నా if we substitute maybe into this equation we get 0 that because that is the reason that is 0 సరే since 1/4 and minus 1 are zeros of polynomial p of x అర్థమైందా ఇది అయినా కాలేదా అయింది సో ఇది దీంతో 3.2 అయిపోయింది నెక్స్ట్ 3.3 ఉంది 3.4 కూడా ఉంది కదా నా ఏం పీస్ రా 3.3 ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉందా అన్న ఉంది నాకు కంప్లీట్ చేసేయాలని ఉంది సారీ ఇప్పుడు నీకు కూడా రిలేటెడ్ ఏది విను 3.3 వాళ్ళకు 2.2 ఏమో మీకు అరే సరే ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి మరి ఎంతసేపు చెప్పిన రీజన్ మళ్ళీ వస్తామన్నా రేపు అందరు హాలిడే అన్న